భక్తితోటి ప్రార్థిస్తున్నానమ్మా ప్రార్థన చేసి మరి ఏనాడు బంగారు తాంబూలం వేసినప్పుడు లోపల అమ్మవారు వెనుక ఎల్లమ్మ కంటే ఏడుమల బతుకమ్మ వేసుకున్నది కానీ బతుకమ్మ తెచ్చింది ఎల్లమ్మ అక్క బతుకమ్మలు ఆడదామా నీకేమైనా పాటలు వస్తాయి నీకు కింది పాట వస్తుందా మీది పాట వస్తుంది కింది పాట అంటే ఎట్లుంటది మీది పాట అంటే ఎట్లుంటది కింది పాట అంటే ఎట్లా అవుతుంది చూడు కింది పాట అంటేనేమో మనోళ్ళు గొల్లకురు వాళ్ళు వీళ్ళు వాడేది గొల్లకురు వాళ్ళు ఒడ్ల కమ్మరోళ్ళు వాడేది కింది పాట ఇక మీది పాట అంటేనేమో కోమటి పాపనోళ్ళు రెడ్డిస్ కోమటి పాపనోళ్ళు వాడేమో మీది పాట మీది పాట ఎట్లా వాడతారా చూపిమంటావా నువ్వు పాడతావా అమ్మా నేను వాడతానే అన్ని వస్తాయి రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో నీ గౌరమ్మ చేసినావు ఆయన చేసినావు కానీ రామ 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 ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో హరి రామ రామ ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యాలో హరి రామ రామ ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యాలో పుణ్యశారుడు ఉయ్యాలో బండారు వసు ఉయ్యాలో బండారు వసు ఉయ్యాలో ఉదయ పట ఉయ్యాలో ముక్కలాయి రాని ఉయ్యాలో అవునే సొమ్ములేడు చిన్నవి ఆయన బాగున్నాయి ఈ ప్రకారంగా కోమటి పాపన వాళ్ళు అయితేనేమో బతుకమ్మ ఆడుకుంటా దీని సీర చూసుకుంటా దాని సీర చూసుకుంటా ఈ సొమ్ములు బాగున్నాయి ఆ సొమ్ములు బాగున్నాయి కమ్మసందరికెళ్ళి దిమ్మవాయనో దిమ్మసందరికెళ్ళి కమ్మవాయనో కోమటోళ్ళు బాపనోళ్ళు ఏం చేస్తారంటే దొంగల భయానికి ఈ సొమ్ములన్నీ తీసుకుపోతారు ఆయన బ్యాంకులో పెట్టి వస్తారు ఇక పండుగ రాగానే ఇక బతుకమ్మ పండుగ 4 రోజులు ఉందనగానే ఏమయ్యో లేకపోతే 4 నెక్లెస్లు సొమ్ములో ఉన్నా ఇక లేకపోతే వారు ఒకటే తిరిగి అంటారు ఇక బతుకమ్మ పండుగ ముందుకల్లా ఆయన సొమ్ములు తీసుకొని వస్తాడు సొమ్ములు తీసుకురాగానే ఇక సొమ్ములు పెట్టుకుంటారు ఇక ఎప్పుడు పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు పెట్టుకోకపోయే వరకల్లా అయితే దిమ్మసందరికి ఇవే చూసుకుంటారు కానీ బతుకమ్మ మాట ఆడరు అన్నా ఇక 4 చుట్టూ ముందుకే శీరకాలం అవుతుందని మళ్ళీ పోయి మళ్ళీ మారి సీర కట్టుకొని వస్తారు అయితే వీధులు గట్టవాడుతారు కిందలు ఎట్లా అంటే ఇక బతుకమ్మ పండుగ ముగ్గు కడతారు అనేది బతుకమ్మ మాట అని చెప్పి ఇక శీరు విష్ణుని వాళ్ళు సొమ్ములేతనం పోయి ఏదైనా పోయి ఇక వాళ్ళు బతుకమ్మ సోయే కానీ బట్ట సోయి ఉండదు వాళ్ళకి ఇక కిందలు గిట్ల ఆడతారు చెల్లి బతుకమ్మ మాట ఆడుకున్నాం కానీ ఇక బతుకమ్మ తీసుకుపోయి గంగభవానికి అర్పితం చేద్దాము గంగదేవికి పారేటి నీళ్ళలో వేయాలి బోర్లు ఎందుకు వేస్తారే బోర్లు అయితే ఈ 3 నీళ్ళు అన్ని తీసుకుపోయి చెల్లనే కలిస్తే అన్నీ వేద్దామంటాం అట్లా కాదు చెల్లి బతుకమ్మ తీసుకుపోయి గంగభవానికి అర్పితం చేద్దామని ఏనాడు బామలందరైనా బామల బయలుదేరి తీసుకొచ్చారు గంగబాబు అర్థం చేసి
నాకు ఇస్తావా? నేను కూడా ముచ్చుకుంటేని ప్రకారంగా ఒకరి గౌరమ్మ ఒకరు తీసుకుంటున్నారు కానీ ఎల్లమ్మ గౌరమ్మ ఎవరు తీసుకుంటలేరు. అందరేమో కంటే పుస్తక గౌరమ్మ రుద్దుకుంటారు. ఎల్లమ్మ దగ్గరికి ఎవరు వస్తలేరు. ఎల్లమ్మ గౌరమ్మ ఎవరు ఇస్తలేరు. ఒకవేళ నా అక్కలందరేమో గౌరమ్మ వాళ్ళేమో గంట పుస్తకాలు రుద్దుకుంటారు. నాకేమో గంధమంట రుద్దుతున్నారు అని చెప్పిగా నాడు రేణుకా దేవి ఎల్లమ్మ చిన్నపోయి ఏనాడు అక్కల దగ్గరికి వచ్చింది. అక్క రేణుకా ఎల్లమ్మ నేను మీతోటి ఆట ఆడలేదా పాట పాడలేదా? నా గౌరమ్మ వద్ద తప్పులదా నా బతుకమ్మ వద్ద తప్పులదా? నాకెంత గౌరమ్మ ఇస్తలేరా అని రేణుక ఎల్లమ్మ చిన్నవయ్యి ఉన్నదమ్మా రావు రేణుకా దేవి ఎల్లమ్మ అక్కలారా నా గౌరమ్మ ఎదిగలేదే. నీకు గౌరవం మంచిగా అమ్మ నువ్వు నష్ట భాషంగా కట్టలేదు. ఏ ప్రకారం అయితే ఏళ్ళు దొక్కి పోలు తిరగలేదు. నీకు అయ్యేటి లగ్గాలు కాలేదు కాబట్టి అందరికి లగ్గాలు అయినాయి, పెళ్లిలు అయినాయి. మీరు ఏకంత బాధ పట్టుకొని ఏళ్ళు పట్టి పోలు తిరిగి కాళ్ళు కళ్యాణం ఆడినారు. అస్థాన కంకణం నష్ట భాషంగం లేదంటారా? మందిర కింద నాకు లగ్గం కాలేదు అన్నప్పుడు రేణుకా దేవి ఎల్లమ్మ గుండెలు గుబిళ్ళు అంటున్నాయి. నాతోటి పిల్లలందరికి లగ్గమైంది, నాకే ఒక్కదానికి లగ్గం కాలేదు. మరి ఈ లోపల పిల్ల విరిగితేనేమో తల్లికి భయం ఉండాలి, దాని పిల్లగాడు విరిగితే తండ్రికి భయం ఉండాలి. మరి అయ్యేటి లగ్గాలు చూస్తున్నది, రాసినేటి పోలు చూస్తున్నది, అయ్యేటి లగ్గాలు చూస్తుంది రేణుకా దేవి ఎల్లమ్మ. మా తల్లి కాలు చెప్పు నాకు వస్తున్నది, మా తల్లి జాకెట్ నాకు వస్తుంది, నాకు లగ్గం వేసేది మా తల్లి కలకలేదా దేవి ఎల్లమ్మ లగ్గం ఏమంట నాని చిన్నపోయి రేణుకా ఎల్లమ్మ గిరిలతో పట్టుకొని తల్లి పోత ఉన్నాడమ్మా రామరాము అమ్మవారు రేణుకా దేవి ఎల్లమ్మ మంచాల గిరిలకు రేణుకా ఎల్లమ్మ చేర వచ్చింది. పార్వతమ్మ రావే కారణం ఏమిటి? మరి తోటి పిల్లలతోటి మాటలు వచ్చినాయి. 10 మంది లోపల పలసదనం అయిపోయింది. అమ్మ పార్వతమ్మ ఎందుకు కాలేదని కాదా రేణుకా ఎల్లమ్మ అడిగిపోయినప్పుడు రేణుక ఎల్లమ్మ నీ లగ్గం అంటే మాకే పరమా సింధు చెట్లకు దిగిటీలు కట్టి శివుడు మెచ్చే లగ్గము, రాగి చెట్లకు దిగిటీలు కట్టి రాజులు మెచ్చే లగ్గం వేస్తాం. ఈ నాయన జంగమయ్య వచ్చినాక నీకు లగ్గం ముచ్చట చెప్తా. లోపల దేవ జంగమయ్య కచ్చేరు బంధు పెట్టి కలిగేడులో ఇళ్ళకి వచ్చిండు. ఓ బాబా పార్వతమ్మ బాబోయ్